హాయ్ ఫ్రెండ్స్, మా చిన్న పాపను వచ్చేసి నేను చిన్న కిష్ణుడి కింద రెడీ చేస్తున్నానండి. అది కూడా ఏం ఖర్చు లేకుండా, ఏది ధోతి కట్ట ఏది బయట కొన్న అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దానికోసమనే ఒక పట్టు పత్తిని తీసుకున్నానండి. ఇలా వేసుకుని వెనకాల లూజ్ ఉంది కాబట్టి నేను ఒక పిన్ అనేది పెట్టుకున్నానండి. ఇలా పిన్ పెట్టుకున్నాక కొంచెం టైట్గా అనేది అయ్యింది కదా, ఇప్పుడు కింద నుంచి మన వెనక్కి అనేది పెట్టుకోవాలి. ఇలా కుర్చీల కింద వచ్చే విధంగా చూసుకుని పెట్టుకోవడం, కింద అక్కడ లూజ్ అనేది రాకూడదు. ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టుకున్నాం కదా, లూజ్ లేకుండా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు తర్వాత ధోతి అనేది రెడీ అయిపోయింది కదా, పట్టుపట్టితో ధోతి అనేది రెడీ చేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇలా ఇంట్లో ఉన్న వాటితోటి మా పెద్ద పాపకి అనేది తీసుకుని వచ్చామండి ఒక 5 years బ్యాక్. అవి కూడా మా చిన్న పాపకు బాగా పనికొచ్చినాయి. ఇలాగా పూసల దండ పెట్టేశాను, ఇలా వడ్డాను అన్ని పెట్టేశాను. ఇలా చైన్స్ అన్ని కూడా దగ్గర 2 పూసల దండలు ఉన్నాయండి, అది కూడా అట్లా చేతులకి అనేది చుట్టేసానండి. తర్వాత వచ్చి క్రీమ్ పెట్టేసి మొత్తం ఫేర్ లవ్లీ తోటి మొత్తం ఫేస్ అనేది రాసానండి. రాసాక టెల్కమ్ పౌడర్ పెట్టేసి ఇలాగా రెడ్ టెల్కమ్ ఉంటుంది కదండి, ఆ టెల్కమ్తో పెట్టేశాను ముందు. తర్వాత వచ్చేసి వైట్ టెల్కమ్ ఉంటుంది, అది కూడా పెట్టేశాను. నామం కూడా రెడ్ దాంతో పెట్టేసి మధ్యలో వచ్చేసి నామం కింద వైట్ అని పెట్టానండి. ఇలాగా నామం అనేది పెట్టేశాను. చూడండి చాలా చక్కగా ఉంది కదా, చాలా బాగా వచ్చింది. ఇలా రెడీ చేసేసుకున్నానండి. తర్వాత వచ్చి కిరీటం అన్ని పెట్టేస్తున్నాను. ఇది లాంగ్ వీడియో కావాలితే మన ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ దాంట్లో అయితే ఇంకా డీటెయిల్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అనేది. ఇలాగా నెమలి పెంచి పెట్టేసి పెదాలు అనేది ఎర్రగా ఉండాలి కదా, దానికోసమని నేను లిప్టిక్ కూడా పెట్టేశానండి. కొన్ని రెమ్మలు కూడా అదే లిప్టిక్ తోటి నేను రెడీ చేశాను. ఇలా రెడీ చేశానండి. మా కృష్ణుడు అయితే ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టిల్స్ అయితే చూడండి ఎంత బాగా వేస్తున్నదో మా హవ్యతని. ఇలాగా చిన్న కృష్ణుడితో చాలా ఇబ్బంది పడతా చిన్న కృష్ణుడు రెడీ చేశానండి. ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.